అక్కడ నుంచి ఆయన ఏదో ఫైట్ చేసుకుంటా ఏదో రాజకీయం చిల్లర రౌడీజం చేసుకుంటా అప్పట్లోనే 1962లో రాజారెడ్డి పేరుతో పులివెందుల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇప్పటికీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ క్రైమ్ హిస్టరీ తర్వాత జనరల్ డైరీ అదంతా తీస్తే పార్ట్ ఆఫ్ హిస్టరీ తీస్తే వస్తుంది. 1962లోనే పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి గారు ఒక రౌడీ షీటర్. సరే, దాని తరువాత జనరల్గా కడప జిల్లాలో రెడ్డిస్ది ఆధిపత్యంగా ఉండేది. వీళ్ళందరికీ మంగంపేట దగ్గర చాలామంది రెడ్లకు అక్కడ బైరెటీస్ వచ్చాయి, అంటే ముగ్గురాయి. అందులో ఒక బీసీ కులానికి చెందిన చేనేత వర్గానికి చెందిన ఆయన వెంకట నరసయ్య అనే ఆయనకు కూడా మైనింగ్ వచ్చింది. కానీ ఈ రెడ్ల ఆధిపత్యం ముందర ఆయన పని చేసుకోలేని ఉన్నప్పుడు రాజారెడ్డికి నువ్వు నాకు అండగా ఉండని పెట్టుబడి లేని భాగస్వామ్యం ఇచ్చాడు. అంటే రూపాయి పెట్టుబడిలే రాజారెడ్డిది. ఓరికి ఆ రెడ్ల సందును నేను ఇబ్బంది పడతారా, నువ్వు కూడా రౌడీవే కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఉంటే నాకు కొంత మేలు జరుగుతుంది, నీకు పెట్టుబడి లేకుండా ఇంత వ్యాపారం ఇస్తానని అక్కడికి ఎంటర్ అయ్యి కాలక్రమేణా ఆ వెంకట నరసయ్యనే హత్య చేసిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. అంటే ఎవరైతే నిన్ను బాగుపరుస్తాము అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన ఇతన్ని హత్య చేసినారు.